హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే మా ఈవినింగ్ వ్లాగ్. నేనైతే 4 కాడ నుంచి అయితే 6 వరకు అయితే నేను ఏమేమి పనులు చేస్తాను, అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము టీ అయితే పెట్టుకుని అయితే తాగేస్తున్నాము. టీ తాగిన కాంచి అయితేనే నేను పని స్టార్ట్ చేస్తాను. కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. హెడేక్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా అయితే టీ అయితే తాగేసి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే ఫస్ట్ అన్నీ సర్దుకున్న తర్వాతే నేను ఇల్లు గుమ్మాలు అన్నీ ఊడ్చుకుంటాను. లాస్ట్లో అంట్లు కడుక్కుంటాను అనమాట. అంటే ఎక్కడే ఉంచేసి ఇల్లు గుమ్మాలు ఊడ్చుకోవడం అలా అయితే నాకు నచ్చదు. నేనైతే ఆల్రెడీ బట్టలు అయితే మడత పెట్టినవి ఉన్నాయి. అవి అయితే కబోర్డ్స్లో ఎక్కడ పెట్టేస్తున్నాను. మా పిల్లలవి, మా హస్బెండ్వి, నావి, అందరివి. ఈ విధంగా అయితే పెట్టుకునేసాక నేనైతే మళ్ళీ ఆ బెడ్రూమ్, మా అత్త వాళ్ళ బెడ్రూమ్ కూడా సర్దేసి మళ్ళీ అయితే ఇల్లు గుమ్మాలు అయితే ఊడ్చుకుంటాను. కడగాల్సిన గిన్నెలన్నీ సింక్లో వేసేసి ఆ బండ చుట్టూరు అంతా తోసేసి చెత్త ఏమన్నా ఉంటే డైనింగ్ టేబుల్ కాడ, హాల్లో అంతా బొమ్మలు ఏమన్నా ఉంటే ఎత్తేసి అయితే నేను అప్పుడైతే ఇల్లు గుమ్మాలు అయితే ఊడ్చుకుంటాను. ఏమి అడ్డాలు లేకుండా తీసేసి తొందరగా అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట. అన్ని అడ్డాలతో ఊడ్చుకున్నామంటే అన్నీ ఏరుకుంటా ఉండడమే సరిపోతుంది. పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది కాబట్టి తొందరగా 7 కల్లా నిద్రపోతుంది. నేనైతే ఇడ్లీ కానీ అన్నం కానీ చేయాలి. ఈ పనులన్నీ అయిపోయాక అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా గిన్నెలు కడగాలి, ఇల్లు గుమ్మాలు ఊడవాలి. నేనైతే ఇక్కడ ఈ మధ్యలో డైలీగా రేణిగుంట కానీ తిరుపతి కానీ బయటకి ఎక్కడో సటుకైతే వెళ్తూనే ఉన్నాను. అందుకనేసి నేను హ్యాంగర్లో అయితే నేను ఎప్పుడు లోపల పెట్టేస్తాను హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడైతే 4-5 ఉన్నాయన్నమాట. బయటే తీసి పెట్టేశాను. దాంట్లో అయితే ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నాను అనమాట. మా పిల్లల వాచ్లు అవి అయితే అప్పుడు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటాను కదా, వేరే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి అయితే లోపల పెట్టేస్తాను. ఈ విధంగా అయితే హ్యాంగర్కి తగిలిచ్చేస్తాను. నేను బయట అయితే ఉంచును. దోమలు అయితే గుడ్లు అయితే పెట్టేస్తాయి కదా, బ్యాగుల మీద గలీజ్ చేసేస్తాయి మొత్తము. అందుకనేసి ఇదైతే పెద్ద హ్యాండ్ బ్యాగ్. మొన్న మా తమ్ముడు హ్యాపీ బర్త్డే అయితే నేనైతే రేణిగుంటకి అయితే వెళ్ళాను. నేనైతే దాంట్లో మా పిల్లలవి ఒక్కొక్క జత బట్టలు అయితే పెట్టుకుంటాను ఎక్స్ట్రా. డైపర్ ఒకటి మా బాబుకి. మా బాబు బొమ్మలు అయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళాలి. చిన్న కార్లు, మగపిల్ల తెలిసిందే కదా మగపిల్లల గురించి. అవి అయితే బయట అయితే పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ అయితే జిప్స్ అయితే వేసేసి చెక్ చేసేసాన్ని. నేనైతే హ్యాంగర్కి అయితే తగిలిచ్చేసుకుంటున్నాను. ఏది బయట పెట్టను, ఎక్కువ లోపలే పెట్టేస్తాను అనమాట. ఈ విధంగా అయితే దుమ్ము పట్టేసేదు, లేదంటే మా పాప అయితే తీసి ఆడుతూనే ఉంటుంది. జిప్పులు అయితే పోగొట్టేస్తూ ఉంది అనమాట. అందుకైతే నేనైతే తీసి లోపలైతే పెట్టేశాను. ఈ విధంగా అయితే తగిలిచ్చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే పెట్టేస్తానో హ్యాంగర్కి తగిలించాల్సినవి కబోర్డుల్లో. బయట ఉన్నా కూడా ఇప్పుడు మంచి కాలం కదా, ఈగలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, దోమలు ఆ బట్టల చుట్టూరు అయితే. ఇక్కడైతే కొన్ని ఉతకాల్సినవి ఉన్నాయి కుర్చీలో. అవి అయితే కొత్తవి చేత్తో ఉతకాలి కాబట్టి నేనైతే అక్కడే ఉంచేసాను. మా హస్బెండ్ జీన్స్లో అయితే నేనైతే కుర్చీలు అట్లానే తగిలిచ్చేస్తాను. ఈ విధంగా వేసి ఒడ్డగా వేయకుండా, దోమలు అవేవి రాకుండా. మా పిల్లల వాచ్లు అయితే బ్యాగ్లోంచి తీసి అయితే నేనైతే డ్రాలో అక్కడ కబోర్డులో అవి పెట్టేస్తున్నాను అనమాట. నా వాచ్ ఒకటి తీసాను. అవి విడిగా బ్యాంగిల్స్ ఉంటే అయితే నేనైతే దాంట్లో బాక్స్లో అయితే పెట్టుకునేస్తున్నాను, ఏమీ అడ్డం లేకుండా. తలుపులు వేయకపోతే మాత్రం దోమలు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అనమాట. తలుపు వేయకపోతే చాలు, కొత్త డ్రెస్సులన్నీ ఎక్కువ గుడ్లు పెట్టేసి పాడు చేసేస్తూ ఉన్నాయి. ఇక్కడైతే నేనైతే బెడ్లు ఇడ్లిచ్చేస్తాను. నేనైతే ఆఫ్టర్నూన్ పడుకున్నాను. ఆ దుప్పటి కూడా అయితే పెద్ద రగ్గు అది. నేనైతే అది మడత పెడుతున్నాను అనమాట. నేనైతే తినేసిన కాడ నుంచి అయితే నేను బెడ్రూమ్లోకి వచ్చేస్తాను. మేమైతే ఎక్కువ బెడ్రూమ్లో ఉండము, హాల్లోనే టీవీ చూస్తా. నేను, మా అత్త, మా బాబాయ్ కదా. నేను ఎప్పుడన్నా పడుకోవాలి అన్నా ఫోన్ చూసుకుంటూ, ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉన్నా కాబట్టి వాయిస్ ఓవర్స్ ఇవ్వాలన్నా అయితే నేను బెడ్రూమ్లోనే ఉంటున్నాను ఎక్కువ. ఆ దుప్పటి అయితే మడత పెట్టేసి నేనైతే బెడ్లు అయితే ఇదిలిచ్చేస్తున్నాను. మ్యాక్సిమం మేమైతే మార్నింగే ఇదిలిచ్చి పెట్టేస్తాను. ఒకసారి మళ్ళీ పడుకుంటారు కదా పిల్లలు, చీమలు ఏమైనా ఉన్నా. మా బాబు నాకు తెలియకుండా ఒకసారి అయితే బెడ్ ఎక్కేసి ఆడుతూ ఉంటాడు అనమాట. దుండు కిందలైతే కార్లు, పెన్నులు ఏవో ఒకటి అయితే ఆడతా తెచ్చి పెట్టేస్తాడు. మనమైతే గమనించుకోం కదా. నేనైతే ఒకసారి దుండులు అన్నీ ఎత్తి చెక్ చేసి బాగా దులిపి అయితే పెడతాను. పాప కూడా పడుకుంటుంది. ఒకరోజు బాగా పడుకుంటాడు. బాబు అయితే
అవతల బెడ్రూమ్లో అత్త దగ్గర అయితే పడుకుంటాడు. నేనైతే ఇక్కడైతే ఇల్లు గుమ్మలు అయితే ఊడవడం అయితే మొదలు పెట్టేశాను. వంటగది అంతా ఊడ్చేసాను. నేనైతే అక్కడ వీడియో అయితే తీయలేదు. నేనైతే అన్ని అద్దాలు తీసేసాను చెప్పాను కదా. ఈ విధంగా అయితే ఫ్రీగా అయితే ఊడ్చుకునేస్తాను ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది. లేదంటే మా బాబు వచ్చి మళ్ళీ బొమ్మలేను మా పాప వచ్చేసిందంటే ఇంక వాళ్ళని అరవడమే సరిపోతుంది. తొక్కుకుంటూ వచ్చేస్తారు చెత్త అంతా. మా బాప అయితే వచ్చింది చూడండి ఏదో ఎత్తుక్కోవడానికి. ఏదో ఒకటి అంతా కలబెడుతూనే ఉంటుంది అవి తీను ఇవి తీను అని. ఇక్కడైతే నేను బెడ్రూమ్లో అయితే ఊడుస్తున్నాను. 2 బెడ్రూముల్లో మా బెడ్రూమ్లో అయితే ఊడుస్తున్నాను. నేనైతే అన్ని అద్దాలు తీసేసాను కాబట్టి ఫ్రీగా అయితే ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ అయితే నేను వంటగది, దేవుడి గది, డైనింగ్ హాల్ అవన్నీ ఊడ్చేసాక 2 బెడ్రూమ్లు ఊడుస్తాను. అది ఇది కలిపి హాల్లోకి తీసుకెళ్ళిపోతాను అనమాట చెత్త అంతా. అంటే ఎక్కడిదక్కడ పోగు పెట్టేసి చాటుతో అయితే ఎత్తను. అంతా ఒకేసారి తోసుకెళ్ళిపోతాను అనమాట. నేనైతే వారంలో 3 మాట అయితే మంచం కింద అయితే ఊడుస్తాను అంతా. ప్రతిరోజు అవ్వదు మంచం కింద ఊడవాలంటే. మేమైతే కొత్త మంచం చేయించుకున్నాం అనమాట. దానివల్ల అయితే కిందకి బాగా లోపలికి దూరైతే వెళ్ళి ఊడవాలి. అందుకని మాపేసే ముందు వారంలో 3 మాట అయితే ఊడుస్తాను. ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో. ఈ విధంగా అయితే హాల్లో కూడా అయితే ఊడ్చేస్తున్నాను అంతా. హాల్లో చూడండి ఎంత చీకటిగా ఉందో. నేను విండోస్ కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు చలికి అయితే విండోస్ కూడా మేము వేసేసుకుంటున్నాము. పిల్లలకి చలి అనేసి ఎక్కువ. నేనైతే దివాన్ దగ్గర విండో, ఇక్కడ నేను ఊడ్చే దగ్గర విండో అయితే ఓపెన్ చేసే ఉంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉంది. అయినా కూడా చాలా చీకటిగా ఉందన్నమాట. కరెంటు కూడా ఆఫ్ అయ్యి వస్తూ ఉంది పోతూ ఉంది. ఈ విధంగా అయితే నేను ఊడ్చేసి చాలా చీకటిగా ఉందన్నమాట. టైం అయితే 5:30 అయింది. ఫాస్ట్గా అయితే ఊడ్చేస్తున్నాను. మా పిల్లలు అయితే వచ్చి పోతూ ఉన్నారనమాట. హాల్లో అయితే మళ్ళీ చెత్త ఉన్నప్పుడే వస్తారు తొక్కేస్తారు అదంతా. కాళ్ళు కతుక్కునేసి మళ్ళీ అన్నీ తిరిగేస్తారు. వద్దు మా పాప వచ్చింది చూడండి మళ్ళీ. ఇంకా యూనిఫామ్ కూడా మార్చలేదు. రోడ్లో అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. నేనైతే గబగబా అయితే ఊడ్చేసి మా పాపకైతే స్కూల్ డ్రెస్ అయితే మార్చేసాను. ఇక్కడైతే అంట్లు అయితే కడగడం అయితే స్టార్ట్ చేసేసాను. అంట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మేమైతే ఒక్కోసారి అయితే నేను చెంబులు అవి కూడా ఒక్కోసారి కడిగేస్తాను. ఎక్కువ పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట. కుక్కర్ అట్లా ఇడ్లీ పాత్ర అవే ఎక్కువ ఉన్నాయి. ప్లేట్స్ అవి అయితే గబగబా కడిగేసి స్టాండ్లో అయితే వేసేసుకుంటున్నాను. తోమే కొద్దీ వస్తూనే ఉన్నాయి అన్నమాట. పిండివి అన్నీ చకచక అయితే తోమేసి నేనైతే పాపకైతే ఆయిల్ అయితే పెట్టేసి జడ అయితే పైకి పెట్టాను. ఇంకా హోంవర్క్ అయితే రాపించాలి పాపకి. చూడండి టైం అయితే 5:30 అయింది. ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగేసాను. సింక్ అంతా కూడా క్లీన్ చేసేసి నీట్గా ఈ విధంగా అయితే పెట్టుకునేసాను. అంట్లయితే కడిగేసాను అనమాట. మళ్ళీ రాత్రి అయితే అయ్యాక తినేసాక అయితే మళ్ళీ రాత్రి అయితే కడిగేస్తాను. ఇక్కడైతే పాప అయితే హోంవర్క్ అయితే రాపిస్తున్నాను కూర్చుని. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్.